Hello everyone, welcome to my YouTube channel day 3 of HTML series. సారీ ఫర్ ద డిలే ఓకే. నాకు ఎగ్జామ్స్ ఉండే సో ఈ వీడియో వచ్చేసి లేట్‌గా వచ్చింది. ఓకే లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం వాట్ ఆర్ ఫార్మ్స్. ఫార్మ్స్ అంటే ఏంటి? దానిలో యూజ్ చేయబోయే లేబుల్ ఎలిమెంట్, ఇన్పుట్ ఎలిమెంట్ మరియు ఇన్పుట్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అసలు ఫార్మ్స్ అంటే ఏంటిరా అంటే, మనం ఇప్పుడు లాగిన్ అయ్యడానికి గానీ, సైన్ అప్ అవ్వడానికి గానీ, ప్రతి వెబ్‌సైట్స్‌లో ఇప్పుడు లాగిన్ పేజ్ సైన్ అప్ పేజ్ అంటున్నాం కదా! దాంట్లో మనం ఫిలప్ చేసే ఇన్ఫర్మేషన్‌నే ఫార్మ్ యూజ్ చేసేసి క్రియేట్ చేస్తారంట. ఓకే. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు సెషన్‌లో తెలుసుకుందాం. లాస్ట్ సెషన్‌లో వచ్చేసి మనం ఇమేజ్ ఎలిమెంట్‌లో ఒక ఇమేజ్‌ని వెబ్‌సైట్ నుంచి ఎలా తెచ్చుకోవాలి? హ్మ్. దాన్ని ఒక వెబ్‌సైట్‌లో ఎలా చూయించాలనేది తెలుసుకున్నాం. ఈరోజు మనం లోకల్ సిస్టమ్‌లో ఉన్న ఇమేజెస్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి? నెక్స్ట్ దాని విడ్త్ అండ్ హైట్‌ని ఎలా సెట్ చేయాలనేది తెలుసుకుందాం. ఓకే. లెట్ మీ చేంజ్ దిస్ టైటిల్ యాస్ డే 3 ఫర్ ద రిఫరెన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఎలిమెంట్, ఎస్ఆర్‌సి కోడ్. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఆర్‌సిలో పోయినసారి మనం ఆహ్, ఇమేజ్ యొక్క ఇ యూఆర్ఎల్‌ని ఇందులో పెట్టాం. ఈసారి మనం లోకల్‌లో ఉన్న ఫోటోని పెడదామంట. ఓకే. దానికోసం మనం ఫోటో ఎక్కడుందో ఫోల్డర్‌లోకెళ్ళాలి. నెక్స్ట్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి నా దాంట్లో. నెక్స్ట్ లెట్ మీ సెలెక్ట్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మనం దీన్ని డ్రాగ్ చేసేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకు కాపీ పాత్ ఉంటది. దాన్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసి సోర్స్‌లో పేస్ట్ చేయండి. మనకు ఇదంతా అవసరం లేదు. ఆల్రెడీ మనం ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లోనే ఉన్నాం కాబట్టి ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఆల్ట్ అనివ్వండి. ఆల్ట్ అంటే ఏంట్రా అంటే ఇది ఒక అట్రిబ్యూట్ అన్నమాట. ఆహ్, ఎస్ఆర్‌సి ఎలాగైతే అట్రిబ్యూటో ఆల్ట్ అనేది కూడా ఒక అట్రిబ్యూట్. ఓకే. ఆల్ట్ అంటే ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అన్నమాట. ఇప్పుడు ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ పనిచేయకపోతే ఈ టెక్స్ట్ మనకు కనపడేస్తుంది. అప్పుడు మనకు తెలుస్తది. ఓకే. యూఆర్ఎల్ పనిచేయడం లేదు. సంథింగ్ రాంగ్ అని. ఓకే. ఆల్ట్‌లో మనం ఇమేజ్ అని పెట్టుకుందాం ప్రస్తుతానికి. నెక్స్ట్ దీన్ని రన్ చేసేసి చూద్దాం. చూసారంటే ఇక్కడ ఇమేజ్ అనేది కరెక్ట్‌గానే వస్తుంది. కానీ దీని యొక్క లెంత్ అనేది, విడ్త్ అనేది మనం సెట్ చేసి చూద్దాం. విడ్త్ విడ్త్ అనేది మనం ఆబ్జెక్ట్‌కి మనం సెంటీమీటర్స్, మీటర్స్‌లో కొలుస్తాం. కానీ ఒక ఇమేజ్‌కి విడ్త్ అండ్ హైట్ అనేది పిక్సెల్స్‌లో ఉంటది. ఓకే. వి మెజర్ ద ఇమేజ్ ఇన్ పిక్సెల్స్. ఇమేజ్‌ని మనం పిక్సెల్స్‌లో కొలుస్తాం. ఓకే. హ్మ్. లెట్ మీ గివ్ 250 పిక్సెల్స్ అన్నమాట. హైట్. హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్స్ ఇద్దాం. కంట్రోల్ సేవ్. హ్మ్. చూసారంటే హైట్ చాలా ఎక్కువైనట్టుంది. 250 ఇచ్చేసి చూద్దాం. కంట్రోల్ ఎస్ ఫర్ సేవ్. ఓకే. పర్లేదు బానే వచ్చింది ఇప్పుడు. మనకు స్క్రీన్ అంతా పెద్దగా రాకున్నాక. నెక్స్ట్ మనం ఫాంట్ గురించి తెలుసుకుందాం. ఫార్మ్. ఓకే. ఫార్మ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకసారి ఫార్మ్స్ మనం ఒక వెబ్‌సైట్‌కెళ్ళేసి ఫార్మ్ చూద్దాం. లైక్ ఫేస్‌బుక్‌కెళ్తున్నా నేనైతే ఇక్కడ. క్రియేట్ న్యూ అకౌంట్. చూసారా ఇక్కడ ఈమెయిల్, పాస్వర్డ్ అని అడుగుతుందా? దీంట్లో మనం ఇలా ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేస్తాం. దీన్ని ఒక ఫార్మ్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఫార్మ్ వచ్చింది చూసారా?
ఇదంతా ఫామ్. ఈ డీటెయిల్స్ మనం ఫిలప్ చేయగానే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకు వెళ్ళిపోతదనమాట బ్యాక్ ఎండ్‌లో. నెక్స్ట్ మనం ఈరోజు ఈ ఈ ఈ ఫామ్‌ని క్రియేట్ చేస్తున్నాం. లైక్ సేమ్ ఇలానే అని చెప్పలేను గానీ విల్ ట్రై. ఓకే. నెక్స్ట్ ఇన్స్‌పెక్ట్‌కెళ్ళేసి ఇక్కడ మనకు ఇది ఎలా క్రియేట్ అయిందని చూడడానికి ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేసి కరెక్ట్‌గా ఈ ఫామ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. ఓకే. ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక ఫార్మ్ కనపడిస్తుందా? ఇదే అనమాట. సరే ఇక్కడ ఇన్‌పుట్ ఎలిమెంట్ అని ఉంది. నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకుంటూ పోతే వస్తూనే ఉంటాయి. సో, ఇక్కడికి ఇది స్టాప్ చేసేసి మనం ఈ హెడ్డింగ్‌లో అనేది స్టైలింగ్ పెడతామనమాట. సీఎస్ఎస్ అనేది పెడతాం దీంట్లో. ఓకే. మనం ఇక్కడ అంతా ఇక్కడ చూస్తే మీరు ఇదంతా ఒక ఫార్మాట్‌లో ఐ మీన్ కలర్‌గా వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసేస్తాననమాట. స్టైలింగ్ తీసేసి చూద్దాం ఎలా కనబడుతుందో. స్టైలింగ్ తీసేస్తే మనకు చూసారా ఇక్కడ ఇలా కనబడుతుంది. ఓకే. ఈరోజు మనం సెషన్‌లో దీన్ని బిల్డ్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఈ ఇమేజ్‌ని కాపీ చేసుకుందాం. ఇమేజ్‌ని కాపీ చేశాక ఇమేజ్‌లో ఇది పెట్టేసి ఆల్టర్‌నేటివ్ ఇమేజ్‌లో ఫేస్‌బుక్ అని రాసేద్దాం. నెక్స్ట్ దీన్ని రన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది అవుట్‌పుట్ అనేది. చూసారా ఫేస్‌బుక్ అని వచ్చేస్తుంది ఇక్కడ. కానీ దీనికి చూసుకున్నట్టయితే కరెక్ట్‌గానే ఉంది 2. నెక్స్ట్ ఈ టెక్స్ట్ అనేది నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్ ఎలిమెంట్‌లో పెడతా. కంట్రోల్ ఎస్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ చూసారంటే మనకి ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి ఇలా లాంగ్‌గా వచ్చింది. సో, ఇలా మనకు రాకూడదు అనుకుంటే మనం బ్రేక్ అనే ఒక ఎలిమెంట్‌ని యూజ్ చేస్తాం. ఓకే. బీఆర్ కంట్రోల్ ఎస్ చూసారంటే ఇక్కడ కట్ అయిపోయింది ఇక్కడ. క్రియేట్ ఎ న్యూ అకౌంట్ వరకు వచ్చేసి ఇక్కడ కట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ దీన్నే కాపీ చేసి కింద పేస్ట్ చేద్దాం. చూసారంటే చూసారా ఇక్కడ సేమ్ వచ్చింది అంటే అవుట్‌పుట్‌లో. ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఫస్ట్ నేమ్ మరియు సర్‌నేమ్ అనే దాన్ని ఎలా తెచ్చుకోవాలని చూద్దాం. ఓకే. ఫార్మ్. ఓకే. ఫార్మ్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఇది ఒక ఫార్మ్. ఆ ఫార్మ్‌లో వచ్చేసి మనకు ఫస్ట్ నేమ్, తర్వాత సర్‌నేమ్ అనేటివి పెట్టుకోవచ్చు. ఓకే. ఫస్ట్ నేను ఇన్‌పుట్ కాదు లేబుల్. ఓకే. లేబుల్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు మనం పారాగ్రాఫ్‌ని ఎలా యూజ్ చేస్తామో లేబుల్ ఎలిమెంట్ అలాగే అన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ ఫస్ట్ నేమ్ పైన క్లిక్ చేయగానే ఇది సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ సర్‌నేమ్ పైన క్లిక్ చేయగానే కిందున్న ఇన్‌పుట్ ఎలిమెంట్ సెలెక్ట్ అవుతుంది. ఓకే. ఇది వచ్చేసి లేబుల్. ఓకే. దీన్ని రిఫర్ చేస్తుంది ఇది అన్నమాట. దానికే దీన్ని లేబుల్ అంటాం. ఓకే. దాని కింద ఉండేది ఇన్‌పుట్ ఎలిమెంట్. ఇది లేబుల్. దీని ఇన్‌పుట్ ఎలిమెంట్ ఇది. సో, ఈ సర్‌నేమ్ పైన అది క్లిక్ చేయగానే కింద ఇన్‌పుట్ అనేది ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు దాన్ని బిల్డ్ చేద్దాం. ఫస్ట్ నేమ్ ఇక్కడ వచ్చేసి మనం ఫర్ ఫస్ట్ నేమ్ అని ఇవ్వాలి. ఎందుకు ఫర్ ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం లేబుల్ ఎలిమెంట్ పైన క్లిక్ చేయగానే కింద ఉన్న ఇన్‌పుట్ ఎలిమెంట్ ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవ్వాలి కాబట్టి మనం ఫర్ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అంటే ఇక్కడ మనం టైప్ చేసేదంతా టెక్స్ట్ కాబట్టి మనం టెక్స్ట్ ఇస్తున్నాం. టెక్స్ట్ అంటే ఇదంతా టెక్స్ట్ తీసుకుంటదనమాట. ఓకే. మళ్ళీ ఇన్‌పుట్‌లో చాలా టైప్స్ ఉంటాయి. ఇది కూడా ఇన్‌పుట్టే. ఇట్స్ ఎ డ్రాప్ డౌన్ టైప్. ఓకే. ఇది వచ్చేసి
రేడియో, రేడియో టైప్ అన్నమాట. ఇన్‌పుట్‌లోనే రేడియో టైప్. ఓకే. లెట్స్ బ్యాక్. స్ నెక్స్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడీ ఇవ్వాలన్నమాట. ఐడీ ఈజ్ నథింగ్ బట్ మనం ఫర్‌కి ఏమి ఇస్తామో ఫర్‌లో ఇక్కడ ఐడీలో కూడా అదే ఉండాలన్నమాట. ఫస్ట్ నేమ్. ఓకే. నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్. ఓకే. ఇక్కడ ఫర్ మరియు ఐడీ మరియు నేమ్ అనే దానికి అట్రిబ్యూట్స్‌కి సేమ్ వాల్యూ ఇచ్చేయాలన్నమాట. ఎందుకు నేమ్ అనేది యూజ్ చేస్తామంటే ఐడీ వచ్చేసి ఇక్కడ ఫర్‌కి యూజ్ చేస్తాం. ఫర్ నుంచి ఇక్కడ ఐడీ అనేది రెలెవెంట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు లేబుల్ క్లిక్ చేయగానే ఇది సెలెక్ట్ అవుతుంది కదా! దానికోసం ఇది యూజ్ చేస్తాం ఫర్ ఐడీ అనేది. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం బ్యాక్ ఎండ్‌లో ఇది దీనిని వాలిడేషన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది ఫస్ట్ నేమ్‌లో మనం ఫిలప్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని తెచ్చుకోవడానికి ఇది యూజ్ చేస్తామనమాట. ఓకే. ఇప్పుడు కరెక్ట్‌గా అవుట్‌పుట్ వచ్చిందా లేదా అనేది చూద్దాం. చూసారంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ అని వచ్చేసి ఇక్కడ వచ్చేసింది. ఓకే. ఇక్కడ క్లిక్ చేయగానే ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకే. ఇక్కడ ఎందుకు కిందకొచ్చింది? ఇక్కడ సైడ్‌కొచ్చింది అని అడిగితే మీరు ఇక్కడ వీళ్ళు వచ్చేసి డివ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేశారనమాట. ఓకే. లెట్ మీ యూజ్ దట్ డివ్ ఎలిమెంట్. ఓకే. ఆర్ మనం బ్రేక్ యూజ్ చేసేసి ఇప్పుడు స్టాప్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు చూసారంటే మీరు చూసారా ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేసి వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ సెకండ్ నేమ్ అనేది తెచ్చుకోవాలి కాబట్టి సర్‌నేమ్. ఓకే. సర్‌నేమ్ తెచ్చుకోవాలి. సేమ్ దీన్నే మీరు కాపీ చేసేసి కింద పేస్ట్ చేయండి. ఓకే. జస్ట్ ఇదొచ్చేసి సర్‌నేమ్ అని పెట్టేద్దాం. మరియు ఫర్‌ని తీసేద్దాం. ఇక్కడ కొన్ని చిన్న చేంజెస్ చేయాలన్నమాట. లేకపోతే ఫస్ట్ నేమ్‌కి, సర్‌నేమ్‌కి డిఫరెన్స్ ఉండకుండా పోతది. ఓకే. కంట్రోల్ ఎస్ నెక్స్ట్ అప్‌డేట్ అయిందా లేదా అనేది చూద్దాం. ఓకే. ఇవి 2 ఓవర్‌లాప్ అవుతున్నాయి. అలా అవ్వకూడదంటే మనం ఈ డివ్ అనే ఎలిమెంట్ యూజ్ చేస్తాము. ఓకే. డివ్ ఎలిమెంట్ డివ్‌లో ఈ లేబుల్ అండ్ ఇన్‌పుట్ అనేది పెడుతున్నాం. డివ్ అంటే ఏమిట్రా అంటే ఒక కంటైనర్ అన్నమాట. కంటైనర్ ఎలిమెంట్ అంటారు. కంటైనర్ ఈస్ నథింగ్ బట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక బాక్స్ తీసుకుంటే దాంట్లో మనం స్టోర్ చేయొచ్చు. లైక్ ఆర్డర్‌గా ఒక స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు బుక్ షెల్ఫ్స్ తీసుకుంటే బుక్స్‌ని ఒక ఆర్డర్‌లో మనం పెట్టుకోవచ్చు. అలానే డివ్ అనేది ఒక కంటైనర్ ఎలిమెంట్. దీనిలో మనం వేరే ఎలిమెంట్స్‌ని లైన్‌గా పెట్టుకోవచ్చనమాట. ఓకే. నెక్స్ట్ దీన్ని ఒక డివ్ ఎలిమెంట్‌లో పెడదాం. ఏం జరుగుతుందో చూద్దాం నెక్స్ట్. ఓకే. కంట్రోల్ ఎస్ చూసారంటే ఇక్కడ మనకు కరెక్ట్‌గా వచ్చేసిందనమాట. ఓకే. ఫస్ట్ నేమ్ అండ్ సర్‌నేమ్ అనేది. చూసారా? ఫస్ట్ నేమ్, సర్‌నేమ్. నెక్స్ట్ మనం డేట్ ఆఫ్ బర్త్ తెచ్చుకుందాం. డేట్ ఆఫ్ బర్త్‌కి మరియు ఇంకో డివ్ ఎలిమెంట్ యూజ్ చేస్తున్నాం. ఓకే. డేట్ డేట్ ఆఫ్ బర్త్. మనం దీనికి వచ్చేసి డిఓబి అని ఇచ్చేద్దాం షార్ట్‌కట్. కింద వచ్చేసి ఇన్‌పుట్ మీరు ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కాబట్టి దీన్ని
డిఓబిగా చేంజ్ చేద్దామండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసేస్తే ఇక్కడ డేట్ అని పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒక క్యాలెండర్ వచ్చేసింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసినట్టు ఐడి వచ్చేసి డిఓబి నేమ్ డిఓబి కంట్రోల్ చేసేసి ఇక్కడ చూస్తారు. ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మోడర్న్ వే అనమాట. ఓకే. మోడర్న్ వే ఆఫ్ సెలెక్టింగ్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, జెండర్ అని ఉంది. జెండర్ లో ఇలా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. దీన్ని మనం రేడియో అని అప్పుడే మీకు చెప్పాను. నెక్స్ట్ దాన్ని కూడా క్రియేట్ చేద్దాం. డివ్లో జెండర్ రైట్, లేబుల్ కాదు అది జెండర్. ఓకే. ఇందులో లేబుల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇన్పుట్ చేసుకుందాం. ఎందుకంటే మనకు మెయిల్ ముందుగా ఒక బటన్ ఉండాలి అనుకుంటే లైక్ ఇలా మెయిల్ అని ఉందా, దీని ముందర ఇక్కడ ఒక డాట్ ఉందా, అదే ఇన్పుట్ అనమాట. మనం దాన్ని ముందర ఇవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇన్పుట్ రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి టైప్ అనేది రేడియో. నెక్స్ట్ ఐడి వచ్చేసి మెయిల్, నేమ్ వచ్చేసి మెయిల్. నెక్స్ట్ లేబుల్ ఇక్కడ ఫర్ మెయిల్. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ అనివ్వండి. ఇక్కడ వచ్చేసి జెండర్ అని ఇవ్వాలి. ఓకే. నేమ్ అనేది, ఎందుకంటే మనం జెండర్ ఒక కామన్ జెండర్ అనే దాంట్లోనే మనం మేల్ ఆర్ ఫీమేల్ అనే దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఓకే. మనం ఏ దాంట్లో అయితే డిస్క్రైబ్ చేస్తామో దాని ఇది ఒక మెయిన్ ఫీల్డ్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ మరియు లేబుల్ కాబట్టి ఫీమేల్ కూడా ఇక్కడ ఓకే. ఇది కూడా అక్కడ తయారైపోయింది. నెక్స్ట్ వెళ్ళి చెక్ చేద్దాం. చూసారా ఇక్కడ జెండర్ అని వచ్చేసి ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్. ఇక్కడ చూసారంటే మనం మేల్ క్లిక్ చేయగానే ఇది సెలెక్ట్ అవుతుంది, ఫీమేల్ క్లిక్ చేయగానే ఇది సెలెక్ట్ అవుతుంది. బికాస్ మనం ఇక్కడ నేమ్ అనేది జెండర్ ఇచ్చాం కాబట్టి. ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కంట్రోల్ ఎస్ చూసారంటే దీన్ని క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. రెండు ఒకేసారి సెలెక్ట్ అవుతున్నాయి. ఓకే. అలా అవ్వకూడదు. మనం ఒకే దానిపైన వర్క్ చేస్తున్నాం. ఎయిదర్ దిస్ ఆర్ దట్ అనే ఆప్షన్స్ కి మనం నేమ్ అనేది ఇస్తాం. నేమ్ మీరు నేనైతే ఇక్కడ జెండర్ ఇచ్చాను, మీరు ఏదైనా ఇవ్వచ్చు. లైక్ కామన్ ఉండాలన్నమాట ఫీమేల్ కి మరియు మేల్ కి. కంట్రోల్ ఎస్ చేస్తే వెళ్ళేస్తే రిఫ్రెష్ అయిపోయింది ఇక్కడ. సో ఇట్స్ వర్కింగ్ వెల్. నెక్స్ట్ ఇక్కడ పక్కన వచ్చేస్తే నెక్స్ట్ పాస్వర్డ్ అనే దాన్ని చూద్దాం. ఓకే. ఈమెయిల్ చూద్దామంటే ఈమెయిల్ చూద్దాం. నెక్స్ట్ ఈమెయిల్ అని ఇద్దాం. లేబుల్ ఈమెయిల్, ఐడి ఈమెయిల్, లేబుల్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్. ఓకే. కంట్రోల్ ఎస్. దెన్ లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. చూసానంటే ఇక్కడ ఈమెయిల్ అనేది వచ్చేసింది. ఇక్కడ మనం
చూసారా ఇక్కడ టైప్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ ఇంకోటిలో మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం, లైక్ పాస్వర్డ్. ఓకే, పాస్వర్డ్ ఇచ్చేద్దాం. ఫర్ పాస్వర్డ్ ఇన్పుట్ ఎలిమెంట్ పాస్వర్డ్ అని. ఓకే. నెక్స్ట్ ఐడి పెట్టుకోవాలి. పాస్ కంట్రోల్ ఎస్. దెన్ లెట్స్ చెక్. మనం చెక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేస్తే చూసారంటే ఇక్కడ డాట్స్ రూపంలో కనపడుతుంది. లైక్ మనం టైప్ చేసేది పక్కన వ్యక్తికి కనబడదు. ఓకే, టైప్ అనేది మనం పాస్వర్డ్లో సెట్ చేస్తే ఇలా వర్క్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనం సబ్మిట్ బటన్ పెట్టాలి. BUTTON బటన్ సబ్మిట్. ఇక్కడ దీనికి టైప్ ఈజ్ ఈక్వల్స్ టు BUTTON. ఓకే, దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి. ఓకే, బటన్ పెడితే బటన్లో యాక్టివేట్ అవుతుంది. మనం అది రాయకపోయినా పర్లేదు, కానీ ఇట్స్ ఏ ట్రెడిషనల్ వే అనమాట. దీన్ని బెస్ట్ ప్రాక్టీస్ అనమాట దానికి అలా పెట్టడం. ఇక్కడ చూసారంటే మనకు సబ్మిట్ అనే బటన్ కనపడుతుంది. ఓకే, యాజ్ కంపేర్ టు ఈ ఫేస్బుక్ వల్ల ఈ ఫామ్ కన్నా మన ఫామ్ అనేది కాస్త చూడడానికి బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి type is equals submit. Let me type. Okay, mail some random password. సో చూసారా, ఇది ఇలా వర్క్ అవుతుంది అనమాట. సో ఈరోజు మనం ఫామ్ ఫేస్బుక్ ఓకే ఒక ఫామ్ ని క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ దెన్ మీరు ఇలానే ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఒక ర్యాండమ్ వెబ్సైట్కి వెళ్ళేసి, సపోజ్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళేసి, ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, మీరు ఏ వెబ్సైట్ కన్నా వెళ్ళేసి చూడండి. ఇక్కడ సైన్ అప్ అంటే ఇలా ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ని మీరు క్రియేట్ చేయడానికి చూడండి, ఇన్స్పెక్ట్కి వెళ్ళి ఇక్కడ దీని డిజైన్ ని తీసేయండి. ఫస్ట్ ఇక్కడ హెడ్ ఎలిమెంట్ ఉంటుంది, దానికి సెలెక్ట్ చేసుకొని మీ కీబోర్డ్లో డిలీట్ అనే బటన్ ని క్లిక్ చేయగానే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఓకే డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇది ఎలా ఉందో అలా టైప్ చేసుకుంటే సరిపోద్ది. ఓకే, సో గైస్ ఈరోజు సెషన్లో మనం ఫామ్ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఓకే, మరి వచ్చే సెషన్లో మరిన్ని కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. Okay then, bye. Don't forget to subscribe my channel. Please support me for more content like this. Stay tuned for more videos.